సో వెంకట్, సార్. ఆ, నీ నీ పీడిఎఫ్ చూసిన పీపీటీ. ఆ, బట్ లైటింగ్స్ అండ్ టెక్స్చర్స్ అప్లై చేయడము జస్ట్ మీరు డిజైన్ అయితే సూపర్ ఉంది. చాలా బాగా చేశారు డిజైన్, ఓకే ఫైన్. బట్ ఏంటంటే మీరు అప్లై చేసే టెక్స్చర్స్ అయినా అండ్ లైటింగ్స్ ఆల్రెడీ నేను చెప్పాను కొంచెం చూసుకోమని. ఇది ఎప్పుడు చేశారో నేను చెప్పాక చేశారా ఇవన్నీ? క్లాస్ స్టార్ట్ చేయకముందు చేసినాయి అవి. ఇవి చేయకముందు కదా? ఓకే. ఆహా. నేను దీంట్లో మీకు కొన్ని లూప్ హోల్స్ లాగా చెప్తాను, ఏమేం తప్పు చేసిరో ఏంటి అనేది. అది నెక్స్ట్ టైం మీరు కరెక్ట్ చేసుకోండి, ఓకేనా? ఓకే ఇప్పుడు సార్. ప్రజెంట్ ఇది ఉంది. ఇప్పుడు ఈ ఫ్యాన్ డైమెన్షన్ తప్పు ఉంటుంది నాకు తెలిసింది. చాలా పెద్ద ఫ్యాన్ తీసుకున్నారు ఇక్కడ. ఇంత ఇంత పెద్దది అవసరం ఉండదు. యాక్చువల్గా మీకు ఫ్యాన్ సైజ్ తెలియలేదు అనుకుంటే నెట్లో కొట్టేస్తే, ఆన్లైన్లో కొట్టేస్తే ఫ్యాన్ సైజెస్ వస్తాయి. అలా ఆ సైజెస్ ప్రకారంగా మీరు ప్లేస్ చేయాలి ఇక్కడ కంపల్సరీ, ఓకేనా? ర్యాండమ్గా ఇప్పుడు 3D వేర్ హౌస్ నుంచి ఫ్యాన్స్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి ఇంకా అదే సైజులో పెట్టకూడదు ఎప్పుడైనా. దాన్ని స్కేల్ చేసుకొని యాజ్ పర్ డైమెన్షన్గా పెట్టుకోవాలి ఏవైనా, ఓకేనా? అండ్ ఈ టెక్స్చర్ చూసారా? అసలు ఇది ఏంటి? ఈ టెక్స్చర్ ఏంటి? లామినేట్ సేమ్ డైరెక్ట్ గా లామినేటెడ్ తీసుకుంటా డైరెక్ట్. స్కెచ్. బట్ రియల్గా ఇలా కనిపించదు కదా. అట్లాగే ఉంటుంది టెక్స్చర్ సార్ ఇది. ఇలానే పెద్దగా ఉంటుందా? అలాగే ఉంటుంది. ఎంత కొంచెం పెద్దగా? దగ్గరికి ఉంటుంది. కొంచెం అదే దగ్గరగా ఉంటుంది. రియల్ రియల్వి నీతో ఉంటే దాని టెక్స్చర్స్ ఎలా వస్తుంది అని చూసుకొని పెట్టండి ఒకటి. అండ్ ఇక్కడ ఫ్లోరింగ్ చూసారా? ఇది టైల్స్ గ్రూవ్స్ సైజు పెద్దది. గ్రూవ్స్ వచ్చినాయి. అండ్ ఈ టైల్ సైజ్ తక్కువ చేసుకోవాలి. లైక్ ఇప్పుడు సపోజ్ టైల్ సైజ్ 2x2 ఉంటుంది. ఐ మీన్ 2 feet by 2 feet అలా ఉంటున్నాయి, అలా వస్తాయి. లేదు అంటే 2.5x2.5 వస్తుంది. లేదంటే 3.5 3 feet by 3 feet అలా టైల్స్ వస్తాయి. అలా మీరు ఇక్కడ స్ట్రెచ్ చేసుకోవాలి, ఐ మీన్ స్కేల్ చేసుకోవాలి. మెటీరియల్ స్కేల్ తెలిసి చెప్పాను కదా, సైజ్ చేంజ్ చేయడం. అలా ఉమ్, ఉమ్, చేంజ్ చేస్తే అలా వచ్చేస్తుంది. ఇంకో ఇంకా ఏంటంటే ఈ గ్రూవ్స్ ఉన్నాయి కదా, ఇవి చూసారా? ఇవి నార్మల్గా ఉమ్. నాకు తెలిసి ఇవి గ్రూవ్స్ ఇలా హారిజంటల్ ఉన్నాయి. అవును. మేబీ నాకు తెలిసి డోర్స్ వర్టికల్ కి రావాలి. వర్టికల్ గా ఉంటాయి, ఉండాలి. ఉమ్, ఉమ్. సో మనం వర్టికల్ గా చూసుకోవాలి ఎప్పుడైనా. ఇప్పుడు ఇట్లా డోర్స్ కి వర్టికల్ గా ఉంటేనే మంచి లుక్ అనిపిస్తుంది. అండ్ గ్రూవ్స్ కూడా ఇది. అండ్ ఇది మీరు డైరెక్ట్ ఇమేజ్ అప్లై చేశారు కదా, ఈ వుడెన్ది. లేదండి, ఒక రెడ్ కలర్ తీసుకుని అప్లై చేస్తుంది అది. రెడ్ కలర్ ఇమేజ్. వుడ్ తీసుకొని అప్లై ఆ, చేశారా? ఉమ్, మళ్ళీ నేను చెప్పాను కదా దానికి నార్మల్ మ్యాపింగ్ పీబీఆర్ టెక్స్చర్స్ చేయమని చెప్పాను కదా, అలా ఉమ్, ఉమ్. చేయాలి. అలా చేసి మనం ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిలింగ్ చేయాలి కంపల్సరీ. ఈచ్ అండ్ ఎవ్రీ థింగ్ మనం చూసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఈ లైట్స్ ఉన్నాయి, ఆ లైట్ ఇప్పుడు ఫ్యాన్ ఉంది, ఫ్యాన్కి మెటీరియల్ అప్లై చేయాలి. ఈ రాడ్కి మెటీరియల్ అప్లై చేయాలి. ప్రతి దానికి అప్లై చేయాలి. స్టిల్ నేను క్లాస్ అసలు D5 క్లాస్ అసలు నేర్చుకోవాలి ఫస్ట్. ఓకే. ఏదో యూట్యూబ్ లో చెప్తున్నాను చూసి ఇప్పుడు. చేశాను తప్ప. ఆ, ఇప్పుడు ఇప్పుడు మీరు మీరు చెప్తున్నాక తర్వాత నాకు అన్ని క్లియర్ గా అర్థమైంది. అదే అదే ఇప్పుడు నీకనే కాదు, ఇప్పుడు ఉషా కూడా ఉంది, తనకు కూడా అర్థమయ్యేటట్టు నెక్స్ట్ టైం ఇవన్నీ గుర్తు పెట్టుకుంటారు అన్నట్టు. మళ్ళీ తప్పకుండా ఐ మీన్ తప్పకుండా. తప్పకుండా ఇట్లా గుర్తు పెట్టుకొని చేసుకుంటారు. ఇప్పుడు ఇక్కడ టెక్స్చర్స్ ఉన్నాయి ఇవన్నీ. ఇప్పుడు మన ఈ ఫ్రేమ్లో ఏమేమి కనిపిస్తున్నాయి అని చెప్పేసి కంపల్సరీ. ఇప్పుడు చూడు, ఈ ఫ్యాన్ చూసారా? ఉమ్. అసలు మళ్ళీ ఇంకోటి ఏంటంటే నువ్వు వ్యూ పోర్టే సరిగా పెట్టలేదు ఇక. ఇట్లా పైనుంచి అదే సార్ చెప్తాను. చూస్తున్నట్టుంది. సో ఉమ్. మనం స్ట్రేట్గా పెట్టుకొని, నీకు చెప్పాను కదా ఈ అలైన్మెంట్, ఈ లైన్స్కి అలైన్ చేయమని చెప్పాను కదా. ఇట్లా స్ట్రేట్గా వర్టికల్గా ఏముంటాయో ఆ లైన్స్కి మన ప్లే ఈ బోర్డు ఉన్నదానికి అలైన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ లైన్ ఉంటుంది, ఇది స్ట్రేట్గానే ఉంటుంది. ఆ లైన్ కర్టెన్ చూస్తుంటే క్రాస్ ఉంది.
క్రాస్ ఉంది. ఇవి రెండిటికి ప్యారలల్గా ఉండాలి ఇట్లా. అట్లా చూసుకొని మనం వ్యూ పోర్ట్ సెట్ చేసుకొని తర్వాత మనం ఐసోమెట్రిక్ వ్యూలు ఉంటుంది మనది. ఏది మనం వర్క్ చేసేది D5. దాన్ని మనము అవును. ప్యారలల్ ప్రొజెక్షన్కి వేసామనుకో. ఫస్టే మనం F8. ప్యారలల్గా వేసి దాన్ని ఆ, మళ్ళీ ప్యారలల్ ప్రొజెక్షన్ స్విచ్ ఆన్ చేసామంటే అది ఇంకా ఎగ్జాక్ట్గా ఇచ్చేస్తుంది. అప్పుడు మీరు వ్యూ పోర్ట్ అనేది నీట్గా ఉంటుంది అండ్ రెండర్స్ కూడా నీట్గా వచ్చేస్తాయి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ ప్లేస్ ఉంది కదా ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి మీరు నార్మల్గా మీరు మనం క్యాబినెట్స్ పెడుతున్నాం కానీ దాన్ని డెకరేటివ్ చేయాలి. డెకరేటివ్ చేయాలంటే లైక్ మెటీరియల్స్ అంటున్నా, డెకరేటివ్ ఎలిమెంట్స్ యాడ్ చేయాలి. ఐటమ్స్, లైక్ ఎలిమెంట్స్. ఎలిమెంట్స్ కంపల్సరీ యాడ్ చేయాలి. మనం ఇంటీరియర్స్ కాబట్టి దానికి కూడా సపరేట్ కోడ్స్ ఉంటుంది. ఐ మీన్ సపరేట్ కోడ్స్ అనేది కాదు, దానికి కూడా ఒక సపరేట్ డిజైన్స్ ఉంటాయి ఓన్లీ డెకరేటివ్ ఎలిమెంట్స్ కోసం. సో అది కూడా కొంచెం మైండ్లో పెట్టుకొని అవి కూడా పెట్టాలి. కొంచెం పేషెన్సీతోనే అవన్నీ పెట్టి తర్వాత రెండర్ చేయాలి ఏదైనా. ఓకేనా? ఓకే సార్. అండ్ అది ఒకటి. అండ్ ఇన్సైడ్ లైటింగ్ చూసారు కదా, లైటింగ్ అంత ఇన్సెంటివ్ ఎక్కువ. అవసరం లేదు. మనకు అంత బ్రైట్నెస్ ఇవ్వడం అవసరం లేదు. కొంచెం తక్కువ ఇవ్వండి. చూసుకోండి. అవుట్ సైడ్ నుంచి చూస్తే లైటింగ్ ఎలా వస్తుంది అనేది చూసుకోండి. ఇప్పుడు అవుట్ సైడ్ నుంచి చూస్తే నాకు ఇక్కడ ఫ్రేమ్ గ్లాసే కనిపించట్లేదు. ఉమ్, ఈ గ్లాస్ అవును. కనిపించట్లేదు. సో అలా అలా చూసుకోండి. ఓకేనా? ఓకే సార్. అండ్ అది ఒకటి. ఆ, నా మీ ఒక్క వ్యూ పోర్ట్ కూడా కరెక్ట్ లేదు. ప్రజెంట్ ఇది బిఫోర్ చేసినావు కాబట్టి తెలుస్తుంది. ఇంతకు ముందు చేసినావు కదా, క్లాస్ వినక ముందు చేసావు. ఓకేనా? అవును సార్, క్లాస్ వెనక ముందే. ఈ ప్రాజెక్ట్ కూడా ఎప్పుడుదంటే ఒక్క నిమిషం. ఇట్స్ ఓకే. ఏప్రిల్ నేను వరకు. ఓకే ఓకే ఫైన్. బట్ చూసుకోండి అది ప్రతిదీ తప్పకుండా. ప్యారలల్గా ఉండాలి. అండ్ డెకరేటివ్ ఎలిమెంట్స్ యాడ్ చేయాలి. అండ్ మెటీరియల్స్ పెట్టినాక మళ్ళీ మెటీరియల్స్కి పీబీఆర్ టెక్స్చర్స్ చేయాలి. అండ్ దెన్ ప్రతి మెటీరియల్కి కరెక్ట్ వస్తుందా లేదా అని చూసుకొని ఇప్పుడు ఈ టెక్స్చర్ ఉంది, ఈ టెక్స్చర్స్కి వుడెన్ టెక్స్చర్స్ హారిజెంటల్లో ఉంది, హారిజెంటల్ ఎందుకు అవును. మనకు వర్టికల్గా చేయాలి. అండ్ ప్రతిదీ చూసుకోవాలి. అండ్ ఇది గ్లాస్ అనుకుంటా కదా. అవును, గ్లాస్ సార్. సో గ్లాస్లో కూడా ఇప్పుడు ఈ టెక్స్చర్ మీరు కరెక్టే వచ్చింది. దాంట్లో మళ్ళీ ఇది ఫ్రేమ్ పెట్టిండ్రు కదా, ఏది ఆ, ఈ ఇమేజ్ పెట్టిర్రు కదా, దాన్ని కూడా అవును. ట్రాన్స్పరెంట్ చేయాలి. ఆ, ఓకే ఇవన్నీ సార్. చూసుకోండి ఒకటి. అండ్ మీకు చెప్పాను కదా ఫోకల్ లెంత్ అని చెప్పేసి మనం మన వ్యూ పోర్ట్ స్టేట్ ఇప్పుడు మన వ్యూ సీన్ అనేది స్ట్రేట్గా ఉండి ప్యారలల్గా ఉన్న తర్వాత మీరు అప్పుడు ఫోకల్ లెంత్ని తక్కువ చేశారంటే ఎక్కువ వైడ్గా కనిపిస్తుంది. అప్పుడు అది కూడా క్లియర్గా ఉంటుంది ఇప్పుడు. ఓకేనా? యాజ్ పర్ స్కేల్గానే చేయాలి. ప్రతి ఎలిమెంట్, ప్రతి ఫర్నిచర్, ప్రతి డెకరేటివ్ ఎలిమెంట్ యాజ్ పర్ స్కేల్తోనే మీరు ఇంపోర్ట్ చేయండి. యాజ్ పర్ ఇప్పుడు మీరు ఇవన్నీ ఇప్పుడు ఇదంతా స్కేల్ యాజ్ పర్ సైట్ మెజర్మెంట్స్తోనే మీరు డిజైన్ చేశారు కదా. బట్ అవును, సైట్ మెజర్మెంట్. బట్ మీరు పెట్టే ఈ ఎలిమెంట్స్ కూడా యాజ్ పర్ స్కేల్గానే పెట్టాలి. ఫర్నిచర్ అయినా స్కేల్గానే పెట్టాలి. ఇప్పుడు సోఫా సెట్ ఉంది, ఇది 8 ఫీట్ బై సంథింగ్ 4 ఫీట్ ఉండొచ్చు. లైక్ 8 ఫీట్ బై 4 ఫీట్ 3 ఫీట్ ఉండొచ్చు ఇది. అట్లా స్కేల్ ప్రకారంగా పెట్టాలి మనం ఏ ఫర్నిచర్ అయినా. దెన్ మనం అప్పుడు రెండర్ చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు ఇదే క్లయింట్కి ఇచ్చామంటే వాళ్ళు ఆ, ఏంటి ఇలా ఉంది అన్న ఫీలింగ్ వస్తుంది వాళ్ళకి. ఓకేనా? ఓకే సార్. అండ్ అదొకటి. మ్మ్, ఓకే. ఇంకా ఇదొకటి. ప్రజెంట్ అయితే ఇది.
ఓకే. అండ్ ఉష ఉందా? ఉన్నాను సార్. యా, ఓకే. మీరు ఒక డౌట్ అడిగారు కదా, ఇలా సెలెక్ట్ చేసి ఇట్లా బ్లాక్ లైన్ వస్తుంది అని. ఆ, అవును, అది ఒక్కటి సింగిల్ గా సెలెక్ట్ చేసినా మొత్తం అవుతుంది సార్. మీరు ఇప్పుడు మొత్తం అంటే ఇదంతా అవుతుంది ఆ, ఇప్పుడు ఇట్లా. ఆ, ఒక వాల్ క్లిక్ చేసినా లేకపోతే సో ఒక మెటీరియల్ చేసినా అవుతుంది. ఇప్పుడు ఇది ఫ్లోరింగ్ కి సపరేట్ అవ్వట్లేదు, ఈ దానికి సపరేట్ అవ్వట్లేదు, మొత్తం అవుతుంది అని అంటున్నారా? అవును సార్. ఇప్పుడు నేను ఇక్కడ సెలెక్ట్ చేస్తే ఓన్లీ ఫ్లోరింగే తీసుకుంది, ఇది సెలెక్ట్ చేస్తే వాల్స్కే తీసుకుంది, ఇది సెలెక్ట్ చేస్తే సీలింగ్కి తీసుకుంది కదా. మేబీ మీరు ఆ, అన్నిటినీ కంబైన్ చేసి పెట్టి ఉండొచ్చు, సపరేట్ గ్రూప్స్ చేయకుండొచ్చు. దేంట్లో స్కెచ్అప్ మోడల్లో గ్రూప్స్ చేయాలి. ఇప్పుడు ఫ్లోరింగ్ అంటే ఒకటి, సీలింగ్ అంటే ఒకటి, ఇట్లా వాల్స్ అంటే ఒకటి అన్నట్టు సపరేట్ సపరేట్గా చేసి గ్రూప్స్ చేయాలి దాంట్లో. దెన్ ఓన్లీ ఇలా రాదు. అండ్ ఇన్ కేస్ ఇప్పుడు ఇన్ కేస్ ఇలా వచ్చింది, రెండర్ పెడుతుంటే కూడా ఈ లైన్స్ వస్తున్నాయని అన్నారు కదా. అవును. సో మీరు ఏం చేస్తారంటే ఇది సెలెక్ట్ చేసినాక మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసి రెండర్ పెడతారు. ఇప్పుడు ఇట్లా ఇలా రెండర్ చేస్తారు. ఇది సెలెక్ట్ చేసిన తర్వాత రెండర్ చేస్తారు. అప్పుడు డైరెక్ట్ ఈ లైన్స్ వస్తాయి, కనిపిస్తాయి. మీరు అప్పుడు ఎస్కేప్ బటన్ ప్రెస్ చేస్తే ఈ లైన్స్ అనేది సెలెక్షన్ నుంచి హైడ్కి వెళ్ళేస్తుంది. అప్పుడు మీరు రెండర్ చేయండి. అర్థమైందా? ఆ, ఓకే సార్. ఇంకోటి, నేను ఫస్ట్ ఒకటి ఎన్స్కేప్ లో చేస్తుండే సార్ రెండర్. సో ఓకే. ఆ ఆ, అది తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టాను ఎన్స్కేప్ మెటీరియల్ లైబ్రరీలో. అవన్నీ డిలీట్ చేశాను సార్ నేను. బట్ అదే ఫైల్, ఈ ఫైల్ ఓపెన్ చేస్తే ఆ మెటీరియల్స్ డిలీట్ చేసినా పోవట్లేదు. D5 మెటీరియల్స్ అంటున్నావా, ఆబ్జెక్ట్స్ అంటున్నావా, డెకరేటివ్ ఎలిమెంట్స్ ఆ, అంటున్నావా? అంటే నేను ఫస్ట్ స్టార్టింగ్ లో ఎన్స్కేప్ లో చేశాను సార్. ఓకే. అది సేమ్ అదే ప్రాజెక్ట్ D5 లో పెట్టాను నేను. ఇంపోర్ట్ చేసారు. ఇంపోర్ట్ చేశాను, ఆ మెటీరియల్స్ డిలీట్ చేశాను, కానీ మళ్ళీ D5 లో ఎన్స్కేప్ చూపిస్తుంది. D5లో ఎన్స్కేప్ చూపిస్తుంది అంటే ఏ మెటీరియల్ అది నాకు అర్థం కాలేదు. అంటే అంటే లైక్ నార్మల్ గా యాక్సెసరీ కదా, యాక్సెసరీస్, టీవీ, చైర్, అవి నేను అవి డిలీట్ చేసినా మీరు పోవట్లేదు. పోవట్లేదు, అంతేనా? అంతే సార్, నాకు స్కెచ్అప్ లో డిలీట్ అయ్యాయి కానీ D5 లో డిలీట్ అవ్వట్లేదు అది. మీరు ఈ ఈ సింబల్ని ఆన్ చేశారా? ఇది ఏమంటారు, లై డిలీట్ చేశాక ఈ సింబల్ ఉంటుంది, ఇంకే కదా. లైవ్ సింక్ అని చెప్పేసి. ఆన్లోనే ఉండే సార్. అది మ్మ్. యాక్చువల్గా ఫస్ట్ సార్ చేసేటప్పుడు ఎంత ప్రెస్ చేసినా ఆన్ అవ్వట్లేదు. ఓకే. ఆ మళ్ళీ ఆన్లోనే ఉంది ఓకే, కానీ ఆన్ ఇంకా చేసి కొంచెం సేపు వెయిట్ చేయాలి అది ఆన్ అవ్వడానికి. అలా వెయిట్ చేశారు. ఓకే. ఆన్ చేసి కొంచెంసేపు వెయిట్ చేస్తే అప్పుడు సింక్ అవుతుంటుంది అది. ఇప్పుడు నేను ఆఫ్ చేసిన ఇది. సో నేను ఇక్కడ చేంజెస్ చేసుకుంటున్నా, లైక్ ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేసుకుంటాను. ఇది ఎక్స్ప్లోర్ చేసి ఇది హైడ్ చేస్తా. హైడ్ చేసినాకల్లా ఈడ హైడ్ అయ్యింది, బట్ నాకు ఈడ ఇంకా కనిపిస్తుంది. ఎందుకు కనిపిస్తుంది అంటే నేను ఇది లైవ్ సింక్ ఆన్ చేయలేదు. సో ఇప్పుడు నేను దీన్ని ఆన్ చేసినాక కొంచెంసేపు వెయిట్ చేస్తే, వెయిట్ చేశాక ఇప్పుడు ఈడ మిస్ అయింది చూసారా, ఇంతకుముందు ఉండే ఇప్పుడు లేదు. అవును, అండ్ నేను ఇప్పుడు వెయిట్ చేశాను సార్ కానీ నాకు రాలేదు అది. ఓకే, అది ఒకసారి చూడండి, మళ్ళీ ఒకసారి ఇది ట్రై చేయండి. మళ్ళీ ఒకసారి ట్రై చేయండి ఓపెన్ చేసి ఇప్పుడు. ఓకేనా? సార్ లేదు అంటే అది ఇన్స్కేప్ మెటీరియల్స్ అన్ని డిలీట్ చేసి మళ్ళీ తర్వాత ఇంపోర్ట్ చేయండి. ఓకేనా? ఓకే సార్. మళ్ళీ ఒకసారి ఇంపోర్ట్ చేసి ఫస్ట్ సేవ్ చేసుకోండి ఇంకా అంతే. సో ఆఫ్టర్ ఇది ఇప్పుడు ఫ్రేమ్ ఉంది. ఇన్ కేస్ ఈ ఫ్రేమ్ పెట్టేసి
ఫ్రేమ్కి ఇదే టెక్స్చర్ ఇవ్వాలనా వెంకట్? ర్యాండమ్ గా పెట్టాను, పర్లేదు, మీరు చేంజ్ చేయండి ఇంకా. సో మీకు ఈజీగా ఉండాలనుకుంటే ఇప్పుడు అండ్ సార్ ఒక యాక్షన్. వాల్ హైడ్ అయిందా? ఒక అర్థం వాల్ కాదు. హైడ్ అయిందా? లేదండి. దానికి ఆపోజిట్ లెఫ్ట్ సైడ్ వాల్ మీద డిజైన్ ఉంటుంది. ఇక్కడనా? ఆ, మేబీ ఐడియా. సో అండ్ సో ఇది ఉంది కదా, ఇది డైరెక్ట్ వాల్కి కాకుండా కొంచెం థిక్నెస్ ఇవ్వండి. అరౌండ్ 20 బాగుంది. 12 mm సంథింగ్ థిక్నెస్ ఇవ్వండి. ఎందుకంటే డైరెక్ట్ వాల్ కొంటే అది వాల్ మెటీరియల్ ఉంటుంది, కొంచెం థిక్నెస్ ఇవ్వాలి కంపల్సరీ. ఇప్పుడు ఇది ఇలా రాదు. సో ఇది గ్రూవ్సా ఇది ఈ డిజైన్లో? ఏ సార్, బ్లూసే. అండ్ యాజ్ పర్ స్కేలే కదా ఇది సోఫా సెట్. అవును. హైట్ ఎంత ఉంది? యాజ్ పర్ స్కేల్ అంటే నేను స్కేల్ చేయలేదండి. అదే అదే. $800 అంటే కొంచెం పైకి పెడదాం, కొంచెం స్కేల్ చేసుకుందాం. లేదు ఈ సోఫా సెట్ కాదు అనుకుంటే మీకు ఫ్రీగా కొన్ని సోఫా సెట్స్ వస్తాయి. తీసేయండి సార్, పర్లేదు, నేనేదో ఊరికే జనరల్ గా పెట్టాను, ఉండాలి. ఓకే. సో ఇది సోఫా సెట్ తీసేద్దాం. అండ్ డిజైన్స్ అయితే చాలా బాగా చేశారు మీరు. బట్ మీరు ఏం సార్? చాలా డిజైన్స్ చాలా మంచిగా చేశారు. ఏంటంటే మీరు ఇంకా రెండర్స్ కరెక్ట్ పెట్టుకోండి అంతే. లైటింగ్ ఇచ్చి రెండర్స్ అంటే డిజైన్ అంటున్నా, ఇది 3D మోడల్ చేస్తారు కదా డిజైన్స్, అవి చాలా అవునవును. బాగున్నాయి. ఏంటంటే దానికి లైఫ్, మీరు బాడీ ఇస్తున్నారు కానీ దానికి లైఫ్ ఇస్తలేరు అంతే. లైఫ్ ఇవ్వండి అంతే, అయిపోతుంది. అండ్ ఈ థిక్నెస్ ఇంతేనా? అది సోఫా వెనక్కి వెళ్ళిపోతుందని చెప్పి నేనే పెట్టాను. ఓకే. 3 ఇంచెస్ అని పెట్టాను, 75 mm. మ్మ్. సార్ ఒకటి, మనం స్కెచ్అప్ లో చేసేటప్పుడు మ్మ్. నేను ఇంచెస్ లో ఓపెన్ చేస్తున్నాను ట్యాబ్, కానీ లో మ్మ్. ఇస్తున్నా మెజర్మెంట్స్. అదే ఇంచెస్లో ఓపెన్ చేయకుండా ఎంఎంలోనే ఓపెన్ చేయండి. ఓకే. న్యూ ఫైల్ ఓపెన్ చేసినప్పుడు ఆర్కిటెక్చర్స్ నుండి ఎంఎం ఉంటుంది, దాంట్లో ఓపెన్ చేయండి. ఓకేనా? ఓకే సార్. అప్పుడు మొత్తం ఎంఎంలోనే వచ్చేస్తుంది. స్కెచ్అప్ కూడా ఫుల్ ఫ్లెజ్ గా నేర్చుకోలేదు సార్, నాకు టైం ఉండదు ఫస్ట్. నేను ఓకే. మార్నింగ్ 9 కి పోతే ఈవినింగ్ వచ్చేసరికి 11 అయింది, 12 అవుతుంది. సో ఓకే, ఏం నేను కాదు. కంప్లీట్ గా నేర్చుకోలేదు. ఏం పర్లేదు, టైం ఉన్నప్పుడు మంచిగా నేర్చుకోండి. ఓకేనా? ఓకే, తప్ప. సో ఇది ఇప్పుడు మీరు వ్యూ పోర్ట్ ఇంతకుముందు ఇలా పెట్టిరు చూసారా? అవును. ఇలా పెట్టి రెండర్ పెట్టుకున్నారు. సో నేను అవును. ఇక్కడ స్పేస్ తక్కువ ఉంది, అండ్ నేను ఏం చేస్తున్నా అంటే వ్యూ పోర్ట్ స్ట్రేట్ చేసుకొని ఇలా స్ట్రేట్ చేసుకొని ఈ ప్యారలల్ చూసుకుంటున్నాను, ఈ కార్నర్ ప్యారలల్ చూసుకుంటున్నాను, ఇటు కూడా ఇది చూసుకుంటున్నాను, వర్టికల్ లైన్స్ చూసుకుంటున్నాను, బ్యాక్ వెళ్తున్నాను. అండ్ కింద కూడా మళ్ళీ ఈ లైన్కి ఈ లైన్ ప్యారలల్గా చూసుకుంటున్నాను. చూసుకొని తర్వాత నాకు ఈ ఫోకల్ లెంత్ ఉంది కదా ఇక్కడ, కెమెరాలో ఫోకల్ లెంత్ ఉంటుంది, దీంట్లో నేను అడ్జస్ట్ చేసుకుంటున్నా. నాకు వైట్ స్క్రీన్ రావాలి, సో నేను 18 సంథింగ్ అలా పెట్టుకుంటా. 18 పెట్టుకుంటాను. నాకు ఇప్పుడు చాలా హెవీగా అనిపిస్తుంది వైట్ స్క్రీన్, సో నేను 23 అలా పెట్టుకుంటా. కొంచెం బ్యాక్, లైక్ ఇప్పుడు నేను స్పీడ్ కూడా తగ్గిస్తాను కొంచెం. ఇలా పెట్టుకొని నీట్గా ఇలా పెట్టుకోండి. స్టేట్ వ్యూస్ ఏమన్నా కావాలంటే స్టేట్ వ్యూస్ ఇలా ఇవ్వండి. స్టేట్ వ్యూస్కి అయితే ఇలానే ప్యారలల్ చేసుకొని పెట్టుకోండి. అండ్ ఇప్పుడు 23 కాకుండా నేను 20 చేసుకుంటా కొంచెం. మనం F8 కొడితే ప్యారలల్ వ్యూ, స్ట్రైట్ వ్యూ రాదా సార్ ఇది? ఏంటిది?
F8 ఆ, వస్తుంది, దాని ఏం లేదు. ఇంకో F8 ఇంకో ఉంది కదా. ఆల్రెడీ నేను ప్యారలల్గా చేసిన, నేను మాన్యువల్గా ప్యారలల్గా చేసుకున్నా, తర్వాత దీన్ని అప్లై చేస్తున్నా. చూసిరా ఏం చేంజెస్ అయితే లేదు, అవును. నేను ప్యారలల్గా చేసుకున్నా. ఇప్పుడు నువ్వు, నేను ర్యాండమ్గా ఇలా పెట్టిన, ఇప్పుడు ఇలా ఉంది, నేను వ్యూ సెట్ చేసిన వ్యూని, ఇలా సెట్ చేసుకున్న వ్యూ ఇది కరెక్ట్ ఉంది అనుకుని పెట్టుకున్నా. తర్వాత నువ్వు F8 ప్రెస్ చేస్తావు ప్యారలల్ ప్రొజెక్షన్ కోసం, చూడు ఎట్లా వచ్చింది ఇది. సాగిపోయింది. అలా కాకుండా మనం ఫస్టే మనది నీట్గా క్రియేట్ చేసుకొని వ్యూ పోర్ట్ పెట్టుకున్న తర్వాత చేయండి F8, అప్పుడు నీకు నీట్గా వస్తుంది. ఓకేనా? రైట్, అర్థమైంది అర్థమైంది. సో అది ఇక్కడ వాల్కరల్ డిఫరెంటా మళ్ళీ? ఓకే. సో ఇప్పుడు ఇమే ఇమేజ్ క్రియేట్ చేసారు, ఇమేజ్ ఇక్కడ పెట్టారు, ఇది ఇమేజ్ కాబట్టి కొంచెం గ్లాసీగా ఉంటుంది కదా, ఐ మీన్ ఫ్రేమ్ కాబట్టి గ్లాస్లో ఉంటుంది కదా. సో గ్లాస్ లుక్ ఇవ్వండి. వచ్చిందా? గ్లాస్ లుక్ కనిపిస్తుంది కదా, అలా ఇవ్వండి. అండ్ మెటీరియల్, ఈ మెటీరియల్ ఉంది, ఈ మెటీరియల్ కూడా మీరు 90 డిగ్రీస్ చేసుకోవాలంటే రొటేట్కి వెళ్ళేసి డైరెక్ట్ రొటేట్ చేసిన 90 డిగ్రీకి వచ్చేస్తుంది. ఇది ఆల్రెడీ నాకు తెలిసి ఇది స్కెచ్అప్లో అప్లై చేసింది, ఇది స్కెచ్అప్లో అప్లై చేసిన దాన్ని నేను చేంజ్ చేస్తున్నా. దీని మీద మెటీరియల్ పిక్కర్ మీదకి వెళ్ళేసి క్లిక్ చేసి దాన్ని బయోడేటా అంతా ఇక్కడ వచ్చేస్తుంది. ఈడ 90 డిగ్రీస్ పెట్టిన, గ్రెయిన్స్ అన్ని వర్టికల్గా అయిపోయినాయి, అట్లా గ్రెయిన్స్ అన్ని వర్టికల్గా అయిపోతాయి. సో అది. అండ్ నేను ఇప్పుడు ఏంటంటే నాకు ఈ డిజైన్ నచ్చింది కానీ మొత్తం ప్లెయిన్ వైటే అయిపోయింది. నాకు కొంచెం లైమ్ స్టోన్ ఫినిష్ కావాలి. లైమ్ స్టోన్ ఫినిష్ అంటే ఎలా ఉంటుందంటే, సపోజ్ ఈ పాయింట్ ఇలా వస్తుంది ఫినిషెస్, టెక్స్చర్ పెయింట్ అంటారు కదా, అలా ఉంటుంది. ఈ టైప్లో, ఈ టైప్లో వస్తుంది. ఇది అప్లై చేశారంటే ఆ డిజైన్కి కొంచెం లుక్ బాగా వస్తుంది అని నేను అనుకుంటున్నా. చూద్దాం ఒకసారి అప్లై చేసి చూద్దాం. సో కాంక్రీట్కి వెళ్దాం ఒకసారి. కాంక్రీట్లో మీకు ఆ టెక్స్చర్స్తో కొంచెం ఉంటుంది. Hmm. లేదంటే మాన్యువల్గా కూడా క్రియేట్ చేయొచ్చు దాన్ని. లైక్ ఎలా అంటే ఇప్పుడు ఇమేజ్ని తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేయడం. టోటల్గా రెండర్స్ ఎప్పుడు ఇస్తారు మీరు, మీరు నేర్చుకున్నది? చేసి పెడతాను సార్, కొంచెం మార్నింగ్ అంతా వర్క్ అంటే షెడ్యూల్ బిజీ క్లాసెస్ ఉంటుంది. అయిపోతాయి ఇంకా, అయిపోయినట్టే ఇంకా నార్మల్గా. అయిపోతే మాత్రం నేను జర్నీ చేయకూడదా, వాట్సాప్ లో మెసేజ్ చేయకూడదా? చేయండి, బట్ ఇన్ క్లాసెస్లో చెప్తే అయిపోతుంది కదా అని కొంచెం నేను చెప్పింది కూడా నాకు అర్థమవుతుంది కదా. సో సార్ ప్లీజ్ ఇంకో వీక్ మీరు, ఉంటుందా క్లాస్? అర్థం కాలేదండి. ఇంకా 1 వీక్ ఉంటుందా సార్ క్లాస్? 6th అయిపోతుంది. ఓకేనా? అది మీరు ఇంతవరకు చెప్పింది ఏమన్నా ఒక్కటన్నా నాకు రెండర్స్ ఏదన్నా ఒకటి పర్ఫెక్ట్ చేసి ఇస్తే నేను చూస్తాను. అండ్ ఇప్పుడు నాకు వెంకట్ ఎట్లా పంపించిండు అలా పంపిస్తే నేను కూడా కొన్ని సజెషన్స్ ఇవ్వడానికి వస్తుంది.
అండ్ ఏమైనా లూప్ హోల్స్ ఉన్నా మీకు చెప్పడానికి వస్తుంది. ఓకేనా? ఓకే అండ్ మీకు సార్, డౌట్స్ నేను ఉన్నా నేను చెప్తాను. చేశాను డిఫై. నాట్ ఓన్లీ ఏంటండి? అదే ఇప్పుడే స్టార్ట్ చేశాను సార్ నేను. ఫస్ట్ టైం మ్మ్, మ్మ్, చేస్తున్నాను. స్లోగా అవుతుంది కాకపోతే. మ్మ్. యా యా ఓకే. అండ్ ఆ, నాకు టోటల్ ఫ్లాట్ మొత్తం డిజైన్ చేసి ఇవ్వండి అని నేను అడగట్లేదు. ఏదన్నా ఒక రూమ్ తీసుకోండి. ఏదన్నా ఒక రూమ్ ఓకే. తీసి చేసుకోండి. దాంట్లో నాకు ఎలా ఉండాలంటే అవుట్ సైడ్ లైటింగ్ పడాలి. ఐ మీన్ ఎన్విరాన్మెంట్ లైటింగ్ పడాలి. అండ్ న్యాచురల్ లైటింగ్ ఒకటి, అండ్ ఆర్టిఫిషియల్ లైట్స్ ఇన్సైడ్ లైటింగ్ ఒకటి, అండ్ టెక్స్చర్స్ కరెక్ట్ ఉండాలి. టెక్స్చర్స్ ఉండాలి కరెక్ట్, అండ్ మెటీరియల్స్ కరెక్ట్. మ్యాట్ మ్యాట్ మెటీరియల్ అయితే మ్యాట్లో చూపించాలి, అండ్ గ్లాసీ అయితే గ్లాసీలో చూపించండి. ఇవన్నీ మీరు నీట్గా చేసి నాకు టూ రెండర్స్, ఒక రూమ్ రెండర్స్ నాకు ఒక 4 వ్యూస్ అనుకోండి. ఒక రూమ్ అంటే 4 వ్యూస్ రెండర్స్ పెట్టండి. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆబ్జెక్టివ్స్ పెట్టండి, లైక్ డెకరేటివ్ ఎలిమెంట్స్ పెట్టండి. నేను ఇక్కడ మీకు చూపించట్లేదు ప్లేస్ చేయడం. నార్మల్ మీకు చూపించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీకు తెలుస్తాయి. మీకు తెలుసు కదా ఎక్కడెక్కడ ఏం ప్లేస్ చేయాలి డెకరేటివ్ ఎలిమెంట్స్ అనేటివి. లేదు ఆ మీకు ఫ్లోర్ తెలియాలి. ఎంటీగా ఉంటే బాగోట్లేదు అని పెట్టాలి. ఆ, మీకు మీకు తెలియకపోయినా మీరు రిఫరెన్స్ ఇమేజెస్ సెర్చ్ చేయండి ఆన్లైన్లో. లైక్ బెడ్రూమ్లో డెకరేటివ్ ఎలిమెంట్స్ ఏం పెట్టాలి ఏంటి అనేది ఒక ఇమేజ్ని రిఫరెన్స్గా తీసుకొని దాని సైడ్ నుంచి మీరు మీతో ఆల్రెడీ డిఫైలో ఉన్న లైబ్రరీలో ఉన్న డెకరేటివ్ ఎలిమెంట్స్ని యూజ్ చేసి డిజైన్ చేయండి. లైక్ ప్లేస్ చేయండి డెకరేటివ్ ఎలిమెంట్స్ని. బట్ నాకైతే మెయిన్ థింగ్, ఒక రూమ్ తీసుకోండి. అది బెడ్రూమ్ అయినా కిచెన్ అయినా. కిచెన్ వద్దులేండి, కిచెన్ అవసరమే, కిచెన్ చేయకండి మీరు. బెడ్రూమ్ అన్నా చేయండి, లివింగ్ ఏరియానన్నా చేయండి. కిచెన్లో అయితే ఏముండదు. సో మెయిన్ థింగ్ లివింగ్ రూమ్ ఆర్ బెడ్రూమ్స్ తీసుకొని చేయండి. మీరు బెడ్స్ స్కెచ్అప్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారా? అవన్నీ నాకు అవసరం లేదు. ఇన్ కేస్ స్కెచ్అప్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు, ఇప్పుడు ఇదే వ్యూ ఇదే వ్యూ డైనింగ్ సెక్షన్ ఇక్కడ స్కెచ్అప్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాడు వెంకట్. బట్ నాకు ఈ ప్రతి డీటెయిలింగ్ ఉండాలి ఇక్కడ. ఇప్పుడు నాకు ఇక్కడ ఫ్యాబ్రిక్ వస్తుంది, ఫ్యాబ్రిక్ మెటీరియల్ ఉండాలి. అండ్ ఇక్కడ మెటల్ వస్తుంది, మెటల్ ఫినిషింగ్ కనిపించాలి. ఇప్పుడు ఇది ఇది ఉంది, ఇక్కడ వుడెన్ ఫినిష్ ఉంది, వుడెన్ ఫినిష్ రావాలి. ఇదంతా మెటల్ అనుకోండి, మెటల్ ఫినిష్ రావాలి. ఇన్ కేస్ మీరు స్కెచ్అప్ నుంచి మోడల్ తీసుకొని వస్తే ఇది ర్యాండమ్గా వదిలేయద్దు, దీనికి కూడా మెటీరియల్ సప్లై చేయాలి. ఓకేనా? ఓకే సార్. యా, ప్రతిదీ అలా అప్లై చేయండి. ఆ, అదొకటి. అండ్ నెక్స్ట్ సో ఇది దీని మెటీరియల్ 90 degrees చేంజ్ చేద్దాం. అంటే యాక్చువల్గా ఇప్పుడు ఈ మెటీరియల్కి నేను నా- ఆ, ఏమంటారు, ఈ దానికో నేను నార్మల్ మ్యాపింగ్ కూడా క్రియేట్ చేయాలి. అది ఎలా క్రియేట్ చేస్తాం? ఆల్రెడీ మీకు ఒక ఇంపోర్ట్ చేసారు ఫైల్. ఇప్పుడు నాకు వెంకట్ ఇంపోర్ట్ చేసిండు ఫైల్, బట్ నాతోనే ఇమేజ్ లేదు. సో నేను ఏం చేసుకుంటా అంటే ఇమేజ్ మీద పిక్ చేసుకొని దీని మీద క్లిక్ చేస్తాను. సరే, వెయిట్ ఏమో.
సారీ, హలో. సార్ పర్లేదు. ఓకే. ఇప్పుడు ఇలా పిక్కర్ తీసుకొని దీని మీద క్లిక్ చేశాక ఇది ఇమేజ్, దాని మీద క్లిక్ చేయండి. ఇలా ఇమేజ్ వచ్చేస్తుంది. నేనేం చేసుకుంటా అంటే దీన్ని సేవ్ యాజ్ చేసుకుంటా. సేవ్ యాజ్ కాపీ అని చెప్పేసి, ఇది ఒక ట్రిక్ ఇది. నార్మల్గా మనతోనే ఇమేజెస్ ఉంటాయి కదా. ఇప్పుడు మీకు నాకు ఈ ఫైల్ ఇంపోర్ట్ చేసి ఎవరు, వెంకట్, నువ్వు నాకు పంపించినావు. బట్ నాకు ప్రతి ఇమేజ్, టెక్స్చర్స్, ఇమేజెస్ లేవు. సో నేను స్కెచ్అప్ నుంచి ఇలా క్రియేట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకుంటా ఆ ఇమేజ్ని. తర్వాత ఏం చేసుకుంటా అంటే ఆ ఇమేజ్ కోసం నేను నార్మల్ మ్యాపింగ్, పీబీఆర్ టెక్స్చర్స్ కోసం నార్మల్ మ్యాపింగ్ తీసుకుంటా. అట్లా సేవ్ చేసుకో. దెన్ నేను ఇక్కడికి వచ్చేసి ఇలా అప్లై చేసుకుంటాను. స్ట్రెంత్ పెంచుకుంటాను అండ్ లెవెల్ పెంచుకుంటాను అండ్ డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకుంటాను. సో ఇదొకటి. ఇదేంటి, నాకు నార్మల్ మ్యాపింగ్ ఒకటి ఇంపార్టెంట్. సో నేను నార్మల్ మ్యాపింగ్ది పెట్టేసుకొని అప్లై చేసుకుంటాను. అప్పుడు కొంచెం రియలి రియలిస్టిక్ లుక్ లాగా కనిపిస్తుంది. సో ఇలా చేసుకోండి. అండ్ దీనికి మ్యాట్నెస్, ఇప్పుడు గ్లాసీలు ఉంది. ఇది గ్లాసీలో కనిపించాలంటే మీరు సైడ్ కన్నా ఇట్లా రిఫ్లెక్షన్స్ వచ్చే సైడ్ తిప్పితే, యాంగిల్ చేసుకుంటే ఇలా కనిపిస్తుంది, మీకు విజువల్ అవుతుంది. సో నేను మెల్లిగా రఫ్నెస్ యాడ్ చేసుకొని వాల్యూ చూసుకొని మళ్ళీ స్పెక్యులర్ని కొంచెం తక్కువ చేసుకుంటున్నాను. అంటే మళ్ళీ దగ్గరికంటే గ్లాసే అయిపోతుంది. కొంచెం దూరం చేసుకుంటుంది అయిపోతుంది. ఐ మీన్, జీరో వాల్యూ ఇస్తే మళ్ళీ రఫ్నెస్ వస్తుంది స్పెక్యులర్ది. సో నేను కొంచెం మ్యాట్లో రావాలంటే కొంచెం ఇలా 0.3, 0.4 అట్లా పెట్టుకుంటాను. సో ఇది కరెక్ట్ అయిపోయింది. ఓకేనా. అండ్ దీనికి కొంచెం కర్వ్ యాడ్ చేసుకుందాం. సో ఇలా ప్రాక్టీస్ చేయండి, ఫాస్ట్గానే అయిపోతుంది. సో ఇది ఈ టెక్స్చర్ ఉంది. బట్ టెక్స్చర్ అప్లై చేసాం కానీ సేమ్ ఈ ఇమేజ్ కూడా పిబిఆర్ టెక్స్చర్స్ యాడ్ చేసుకుంటాం. ఇది డౌన్లోడ్ చేద్దాం. స్పెక్యులర్ది డౌన్లోడ్ చేసుకుందాం. నార్మల్ మ్యాపింగ్లో అప్లై అండ్ స్పెక్యులర్లో కూడా అప్లై చేద్దాం. యాజ్ పర్ స్కేల్ ఫిట్ ట్రై ప్లానర్ మీద క్లిక్ చేద్దాం. స్కేల్ ఫిట్ అయిపోతుంది. అండ్ ఇన్ కేస్ మీకు కొంచెం పెద్దగా అనిపించాలనుకుంటే 0.5 సంథింగ్, 0.5 ఇచ్చి 2 ఇవ్వండి. అండ్ ఇది వాల్పేపరే కదా, కొంచెం కొంచెం మ్యాట్ వర్షన్లో అలా ఉండాలి. వాల్ పేపరేనండి. సో ఇది వాల్పేపర్ కాబట్టి కొంచెం గ్లాసీలు ఉండాలి, అటు మ్యాట్లో ఉండాలి. సో ఇది మ్యాట్లో కొంచెం గ్లాసీలో పెట్టుకుందాం. ఏంటంటే దాని మీద రిఫ్లెక్షన్ పడినా తెలియడానికి అంతే. అండ్ మీరు అప్లై చేసినా కూడా, ఇప్పుడు స్కెచ్అప్లో ఇది అప్లై చేసారు, డైరెక్ట్ వాల్కి అప్లై చేయకుండా దీనికంటూ సపరేట్ ఒక గ్రూప్ క్రియేట్ చేసి దానికి అప్లై చేయండి. ఓకేనా. డైరెక్ట్ ఇప్పుడు వాల్కి అప్లై చేసినట్టున్నారు కదా, సపరేట్ చేసి అవునండి. కొంచెం థిక్నెస్ ఇవ్వండి. లైక్ 4 mm సంథింగ్ ఇవ్వండి. ఇలా ఇస్తే
అది ఒకటి సపరేట్గా ఉంటుంది. థిక్నెస్ కంపల్సరీ ఇవ్వండి. నైట్ వర్షన్ చేసుకోండి, అయిపోతుంది ఇలా. అండ్ ఇది కూడా రఫ్నెస్ పెంచాలి బాగా. స్మూత్ అయితే ఉంటుంది, బట్ రఫ్నెస్ చూపించండి. మీరు ఇన్ కేస్ దీనికి ఏమైనా కలర్ యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేయొచ్చు, బేస్ కలర్. ఒక లుక్ తెప్పేయడానికి. నేను ఇదే ఫ్రేమ్ ఇక్కడ అప్లై చేస్తాను మ్యాచింగ్ కోసం ఈ ఫ్రేమ్కి. నేను గ్రెయిన్స్ కూడా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి చూసుకుంటున్నాను. చూసారా గ్రెయిన్స్ ఇంతకుముందు ఎలా ఉంది, అవన్నీ సెట్ చేసుకోవాలి మీరు కంపల్సరీ. చిన్న వస్తుందా లేదా, పెద్ద వస్తుందా లేదంటే ఎలా వస్తుంది అని చూసుకోవాలి కంపల్సరీ గ్రెయిన్స్ కూడా. వుడెన్ వుడెన్ టెక్స్చర్ అయితే. సో అట్లా అలా చేసుకోండి. అండ్ దీన్ని కూడా 0.1 మెటాలిక్ పెట్టేసి ఇది ఇది అయిపోతుంది. సింపుల్ ఇది. ఈ ఏం లేదు, ప్రతిదీ ఇంకా ఇట్లా చూసుకుంటే చేయాల్సిందే, ఏం లేదు దానికి. ఓకేనా? ఆ గ్రీన్ డాట్ ఎందుకు వచ్చింది సార్ ఇది? ఇది షార్ట్ కట్. బై మిస్టేక్లో నేను బీ ప్రెస్ చేసిన. బి అంటే? బ్రష్ మీరు ఇంతకుముందు చెప్పాను కదా ఓకే ఇలా. ఓకే, మనం చెట్లు పెట్టాం కదా. ఆ, నాట్ ఓన్లీ చెట్లు కాదు, ఏవైనా పెట్టుకోవచ్చు బ్రష్ టూల్లో. అదేలేండి, గార్డెన్ లో పెట్టాం కదా. అండ్ షార్ట్ కట్స్ ఓకే కదా, మీరు చూసారా ప్రిఫరెన్స్ ఓపెన్ చేసి? ఇప్పుడు నేను క్లాస్ క్లోజ్ అయ్యే టైంకి నోట్ చేసుకుంటాను. ప్రతిదీ నోట్ ఏం లేదు, మీరు ప్రిఫరెన్స్, ఇంకా ఇక్కడ ప్రిఫరెన్స్ ఉంటుంది, ఇక్కడ షార్ట్ కట్స్ ఉంటుంది. ప్రతిదీ ఇట్లా ఓపెన్ చేసి చూసుకోండి. లేదు మీరే కస్టమైజ్ చేసుకుంటే మీరే కస్టమైజ్ చేసుకోవచ్చు, ఏం కావాలో ఏంటి అనేది మీకే. అదే ఆ ప్రిఫరెన్స్ ఎక్కడ ఉందని డాష్ బోర్డ్ లో ఉందని చూపించి. ఇక్కడ మెన్యూ ఓపెన్ చేస్తే ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి. ప్రిఫరెన్స్ అని ఉంది, ప్రిఫరెన్స్లో జర్నల్ అని ఉంటుంది, షార్ట్ కట్స్ అని ఉంటుంది. షార్ట్ కట్స్ అంటే ఇవన్నీ ఇంకొచ్చేస్తాయి. నావిగేషన్ ఒకటి, డిస్ప్లేది ఒకటి, అండ్ కెమెరాది ఒకటి, షార్ట్ కట్స్ ఉంటాయి. అవన్నీ చూసుకోండి. ఓకేనా? అలా. ఇప్పుడు సోఫా సెట్, లైబ్రరీకి వెళ్ళండి. సోఫా సెట్ ఏది, ఫర్నిచర్ ఉంటుంది, ఇండోర్లో ఫర్నిచర్ అని ఉంటుంది. దీంట్లో డైరెక్ట్ సోఫా ఉంటుంది. సోఫాలో నేను ఇది ఒక సోఫా, ఇవన్నీ ఈ ప్రో ఉంది. ఫ్రీవి ఏవి ఉన్నాయో చూసుకొని ఇవి సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? నాకేంటంటే మీరు ఫ్రీగా ఏ ఉన్నాయో అవి యూజ్ చేసుకుంటే నాకు ఒక రూమ్ని డిజైన్ చేసి ఇవ్వండి, రెండర్స్. సార్ మీది పేమెంట్ వర్షనా? D5? అవునండి.
సో కంపల్సరీ అలా చేయాలి, ఓకేనా? హలో. సార్ ఆ, చూస్తున్నారు కదా. ఇంకా స్కేలింగ్ వీ కొడతారని చెప్పి చూస్తున్నాను. స్కేలింగ్ సోఫా సెట్ నార్మల్గా వాళ్ళు డిఫాల్ట్గా వాళ్ళ వాళ్ళ డైమెన్షన్లు ఇస్తారు. కానీ మన డైమెన్షన్లో మనం చూసుకొని అరేంజ్ చేసుకోండి, ఓకేనా? ఓకే ఓకే. యాక్చువల్లీ సోఫానే సెట్ అవుతలేదు. చూడండి, మీకు నచ్చిన సోఫా చెప్పండి. కనిపిస్తుందా స్క్రీన్లో? కనిపిస్తుంది. బ్రౌన్ సెట్ అవుతుంది సార్. ఏంటండి? లైట్ బ్రౌన్. లైట్ బ్రౌన్? బ్రౌన్ కాదు, మాడ్యూల్ సెలెక్ట్ చేయండి. కలర్ నేను ఎలా చేంజ్ చేయాలో నేను చెప్తాను. డిజైన్ సెలెక్ట్ చేయండి సోఫాది. నేను రిమైనింగ్ మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ నేను తెప్పిస్తాను. బట్ నాకు ఇప్పుడు మేబీ రేపు రేపు ఫ్రైడే కదా, రేపు ఫ్రైడే క్లాస్ ఉంటుంది. రేపు నేను ఏమన్నాను, సాటర్డే సండే హాలిడే. సో మీకు వర్క్ ఉన్నా ఏదున్నా నాకు నేను మండే రోజు మళ్ళీ క్లాస్ తీసుకుంటా కదా, అప్పుడు మీరు ఒక రూమ్ చేసి నాకు ఇవ్వండి, ఓకేనా? హలో. ఓకే సార్. యా, దీనికి సౌండ్ రావట్లేదు మీతో. మ్యూట్ లో ఉంటుంది కదా, అన్మ్యూట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. ఓకే ఓకే ఫైన్. సో మీరు కంపల్సరీ మీరు చేసి ఇవ్వండి. దెన్ నేను కూడా ఫీల్ అవుతా ఇలా ఎంత ఎంత నేర్చుకున్నారు ఏమి అనేది నాకు తెలుస్తుంది, ఒక ఐడియా వస్తుంది. డౌట్స్ ఉంటే అడగండి, నేను చెప్పేస్తా, దాన్ని ఏం లేదు మిడిల్లో. సో దీన్ని స్కేల్ చేద్దాం. ఇవి డిలీట్ చేద్దాం. దీనివల్ల అదంతా చేంజ్ అయిపోతుంది. ఎప్పుడైనా వస్తుంది. ఏంటంటే ఇవి అన్ని గ్రూప్ చేసి పెట్టిండు, దానివల్ల స్కేల్ చేస్తే అవి కూడా చేంజ్ అవుతాయి కదా, సెట్ అవుతుంది అది. డబల్ క్లిక్ ఇస్తే అది ఓపెన్ అయితే అన్గ్రూప్ అయితే అన్నారుగా. అన్గ్రూప్ అవుతుంది, అవును. డబుల్ క్లిక్ చేస్తాం. నేను ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు నాకు ఇది ఉంది. ఒక్కోదాన్ని ఒక్కొక్కటి చేసుకుంటే వెళ్ళలేను కదా నేను. ఆహా. ఇప్పుడు ఇది ఉంది, దీన్ని విడ్త్ 2500 చేస్తాం ఇప్పుడు.
ఇంకో టోటల్ ఒక నిమిషం. సో ఇది ఒకటే అవ్వట్లేదు. ఇంకో నేను చేంజ్ చేస్తుంటే డెప్త్ కూడా చేంజ్ అయిపోతుంది దీనికి. అలా కాదు. యూ విల్ సీ దిస్. ఇది చూసుకుని ఒకసారి ఇది ట్రై చేద్దాం. మ్యాక్సిమం మీరు స్కెచ్అప్ నుంచే చేయండి. స్కెచ్అప్ నుంచే సోఫా సెట్స్ ఇంపోర్ట్ చేసుకోండి. స్కెచ్అప్ నుంచి చేసుకున్న తర్వాత దానికి మెటీరియల్ అప్లై చేయండి. ఆ మెటీరియల్స్ కూడా ఎలా అప్లై చేయాలంటే ఆల్రెడీ డిఫాల్ట్గా ఈ మెటీరియల్స్ ఉంటాయి కదా, ఇవి మెటీరియల్ని డూప్లికేట్ చేసి దానికి అప్లై చేసేయండి, సింపుల్గా అయిపోతుంది. నేను అది మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన ఇంతకుముందు, మళ్ళీ ఒకసారి చెప్తాను. ఇప్పుడు సపోజ్ ఇదే ఉంది, దీన్ని స్కేల్ చేద్దాము ఒకసారి. దీని డెప్త్ హైట్ 920, 950 చేద్దాం. హైట్ తగ్గుతుంది. సో ఓన్లీ హైటే తగ్గుతుంది, చూసారా? లాక్ చేసిన సైజుని లాక్ చేసిన హైట్ తగ్గుతుంది. ఇలాంటి సోఫా సెట్స్ అయితే సెట్ అవుతాయి మంచిగా. 850 హైట్, 850 సంథింగ్ ఉంది. నీది ఎంత హైట్ ఉంది? ఇప్పుడు D5లో ఒక అప్డేట్ వచ్చింది, చెప్పాను కదా మెజర్మెంట్స్. కింద చెప్పారు మెజర్మెంట్ స్కేల్. మనం దానికి వెళ్ళకుండా డైరెక్ట్ ఇక్కడ లాస్ట్లో వచ్చింది, దీని మీద క్లిక్ చేసి 914 ఉంది. సో 914 అంటే 900 చేసుకుందాం దీన్ని. ఓకేనా? హైట్ 900 ఎగ్జాక్ట్ ఇట్లా కనిపిస్తుంది. అండ్ డెప్త్ ఇంక్లూడింగ్ ఈ డెప్త్తో ఇచ్చిండు ఇక్కడ. ఈ డెప్త్ ఉందా? ఈ డెప్త్ ఇవ్వలేదు, ఈ డెప్త్ కూడా ఉంది ఇంక్లూడింగ్. సో సపోజ్ నేను ఒక 1400 చేసుకుంటా దీన్ని. రెక్లైనర్ కదా సార్, మాక్సిమం 6 ఫీట్ ఇస్తాడు. సారీ. రెక్లైనర్ లాగా కూర్చోవడం కదా, 6 ఫీట్ ఇస్తాడు. 6 ఫీట్ ఇస్తాడా? అయితే మీరేనంటే 6 ఫీట్ పెట్టుకున్నాను. కొంచెం డెప్త్ తక్కువ ఇచ్చేద్దాం. ప్రజెంట్ ఇప్పుడు అయితే ఇట్లా పెట్టుకున్నాను. ఇప్పుడు నేను 6 ఫీట్ చేయొచ్చు, కానీ దాంతోపాటు ఇది కూడా అవుతుంది, అవును. ఈ డెప్త్ కూడా అయిపోతుంది. ఇది 3000 చేసుకుంటాను నేను. టోటల్ 10 ఫీట్ అనుకోండి సోఫా సెట్. కొన్ని ఇలా సెంటర్ సోఫా పెట్టేసి అటు ఇటు ఫ్లవర్ వాజ్ అని పెట్టేసేయండి, ఎలిమెంట్ ఏదైనా. ఇది సెంటర్ ఇవ్వద్దు కదా ఇప్పుడు. అవునులే, అది సెక్షనల్ సోఫా ఉంటే సెంటర్ ఇవ్వద్దు. సో అందుకని అలా చేశాను. ఇంతకుముందు ఉన్న సోఫా తీసుకుంటే అది సెంటర్ చేయొచ్చు దానికి. ఇప్పుడు మళ్ళీ ఏంటి,
సైడ్ టేబుల్ కదా. ఫర్నిచర్స్, సైడ్ టేబుల్స్. ఇట్లా సైడ్ టేబుల్స్ ఉంటాయి. దీని మీద క్లిక్ చేయండి. ఫ్రీగా ఉంటాయి, చేయండి. ఓకేనా. అండ్ దీని సైజ్ కూడా తక్కువ చేయొచ్చు మనం. సపోజ్ ఇది ఆ, ఇంత హైట్లో ఉంది, 700 హైట్లో ఉంది, నేను 450 హైట్లో ఇస్తా. సో ఆటోమేటిక్గా ఇక్కడ స్కేల్ లాక్ చేయకుండా, సైజ్ లాక్ చేయకుండా 450 హైట్లో అదే అదే కస్టమైజ్ చేసుకుంటుంది. అంటే ఇది ఒకటి చేంజ్ చేసి ఇవన్నీ చేంజ్ అవుతుంది విత్ డయామీటర్స్తో అలా. ఓకేనా. ఇప్పుడు ఏది చేయాలనేది మీకు తెలిసి ఉండాలి. సో ఇప్పుడు సోఫా సెట్ ఏ టెక్స్చర్ కావాలి చెప్పండి. లెదర్ ఫ్యాబ్రిక్ ఉంటాయి కదా. యా ఓకే. బ్రౌన్ ఏదో బాగుందన్నారు కదా, అట్లా అని చెప్పి. ఇంకా వెనకాల బ్యాక్ సైడ్ క్రీమ్ వచ్చింది కదా సార్ వాల్. ఓకే. సో దానికి బ్రౌన్ లెదర్ లో ఓకే. బ్రౌన్ లెదరా. అవును సార్. యా ఓకే. ఆల్రెడీ ఇది లెదరే. ఓకేనా. ఇది లెదరే ఆల్రెడీ. బేస్ కలర్ యాష్, ఇమేజ్ ఏమో గ్రేలో ఉంది. అండ్ ఇక్కడనేమో ఇది ఉంది, మనకు బ్రౌన్ కలర్ కావాలి. సో బేస్ కలర్కి వెళ్ళేసి బ్రౌన్ కలర్ యాడ్ చేసి ఇలా వచ్చేస్తుంది. మీకు ఏ బ్రౌన్ కావాలంటే ఆ బ్రౌన్. లేదు నాకు ఇది అవసరమే లేదు అనుకుంటే మెటీరియల్స్కి వెళ్ళండి. లెదర్ అనే ఆప్షన్ వస్తుంది, ఉంటుంది. లెదర్ అనే ఆప్షన్ వస్తుంది. దీంట్లో ఏ బ్రౌన్ బాగుంటుందో చూడండి. ఇక్కడ ఇవన్నీ ఫ్రీ మెటీరియల్స్, ఆల్మోస్ట్ చాలా ఫ్రీ ఉంటాయి మెటీరియల్స్ అయితే. సో అండ్ ఇంకోటి ఏంటంటే, మీరు రెండర్స్ చేసినా ఏం చేసినా మనం విజువలైజర్స్ కాబట్టి కంపల్సరీ ఎలా ఉండాలంటే, ఒకదాన్ని చూసినప్పుడు అట్రాక్ట్, ఈ కలర్కి ఇది మ్యాచ్ అవుతుందా, ఈ కలర్కి ఏది మ్యాచ్ అవుతుంది అనే అజుమినేషన్ అనేది మీకు ఉండాలి. ఓకేనా. సో నేను ఇది యూజ్ చేస్తాను, దీనికి డైరెక్ట్ అప్లై చేసేస్తాను. బట్ ఇక్కడ చూడండి, అప్లై చేసిన, బట్ ఏంటంటే ఇక్కడ చూడండి టెక్స్చర్స్ ఎంత వస్తుంది, ఇక్కడ చాలా పెద్దగా ఉంది కదా టెక్స్చర్. అలా కాకుండా దీని మీద మళ్ళీ మెటీరియల్ పిక్కర్ మీద క్లిక్ చేసి, ఇప్పుడు ట్రై ప్లానర్ మీద క్లిక్ చేసి, వన్స్ ట్రై ప్లానర్ మీద క్లిక్ చేస్తే చిన్నగా అయింది విషయం. యాజ్ పర్ స్కేల్ ఇంకా డైరెక్ట్ ఫిట్ అయిపోతుంది ట్రై ప్లానర్ యూజ్ చేసిన. అప్పటికీ ఫిట్ కాకపోతే ఇక్కడ చేంజ్ చేయండి. లైక్ అరౌండ్ 5. ఇప్పుడు కొంచెం పెద్దగా అయింది. ఇంత ఇంత టెక్స్చర్స్ ఇస్తే రెండల్లా కనిపిస్తుందా టెక్స్చర్ అని అని చెప్పేసి ఇట్లా చేయండి. ఓకేనా. మరీ ఇంత బ్రౌన్గా వద్దు అనుకుంటే జస్ట్ సింపుల్గా కలర్ మ్యాప్, బేస్ కలర్ మ్యాప్కి వెళ్ళేసి, ఇప్పుడు ఇది ఉంది, బేస్ కలర్ మ్యాప్కి వెళ్ళేసి ఇక్కడ మోర్ సెట్టింగ్స్ అని ఉంటుంది. మోర్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ బేస్ కలర్ని లైక్ అరౌండ్ 15 అలా ఇవ్వండి. లేదు 5 ఇవ్వండి వాల్యూ. 5 ఇచ్చాక
యాక్చువల్గా మేబీ దీన్ని వైట్ చేయాలి యాక్చువల్గా. దీన్ని వైట్ చేయాలంటే 15 అలా ఇచ్చేసి ఇప్పుడు దీన్ని బ్రౌన్ చేసుకోండి బేస్ కలర్. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్. అది ఇది సేమే అలా ఏంటంటే టెక్స్చర్ చేంజ్ అవుతుంది అంతే. లేదు మీతోన ఒక ఇమేజ్ ఉంది, సపోజ్ ఈ ఇమేజ్ ఉంది. మ్మ్. సో ఇమేజ్ ఉంది, డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేశాక మ్మ్, ఇలా 2 స్లైడ్స్ ఒకే టైంలో ఎట్ ఏ టైంలో ప్యారలల్ ఓపెన్ చేసుకుని దీని మీద క్లిక్ చేసి ఇక్కడ చూడండి. మీకు ఈ కలర్ కావాలనుకుంటే కలర్ టైప్ దీని మీద క్లిక్ చేస్తే వచ్చేస్తుంది. ఎగ్జాక్ట్ ఆ కలర్ కాకుండా కొంచెం వచ్చేస్తుంది. ఆ కలర్ నుంచి మ్యాచ్ చేయాలి ఇంకా మనం ర్యాండమ్గా మ్యాచ్ చేసుకుంటూ పోవాలి. యాక్చువల్గా అది ఫోటోషాప్ లైటింగ్ అది. సో ఆ లైటింగ్కి ఈ లైటింగ్కి చాలా డిఫరెంట్ ఉంటుంది. సో అలా చేయండి. అండ్ నేను ఇన్ కేస్ మీరు అడిషనల్గా లైట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, తప్పేం లేదు. ఇప్పుడు ఇప్పుడు నాకు ఇక్కడ లైటింగ్ పడట్లేదు, సో నేను అడిషనల్గా లైటింగ్ యాడ్ చేసుకుంటా. కానీ అది రెండర్లో కనిపించదు, బట్ లైటింగ్ అనేది వెలుతురు అనేది వస్తుంది. కానీ ఇక్కడ నేను లైట్ పెట్టినా అని చెప్పేసి వాళ్ళకి తెలియదు. సో అరౌండ్ 10 ఇచ్చేద్దాం. దీనికి ఇచ్చేసి ఇప్పుడు కలర్ చేంజ్ చేసుకుందాం కొంచెం. సార్ ఇలా వచ్చేస్తుంది. దీని సైజు కూడా నేను తక్కువ చేసుకుంటా, 500 సంథింగ్ చేసుకుంటా, కొంచెం లైటింగ్ కోసం. అది వాళ్ళకి తెలియని కూడా తెలియదు. మనం రెండర్ పెట్టినాం కదా, ఓన్లీ మనం ఈ 2 లైట్సే ఇచ్చినాం అనుకుంటారు. బట్ ఈ లైటింగ్ నుంచి కూడా కొంచెం వెలుతురు వచ్చేస్తుంది. అలా ఇవ్వాలి, అలా మీరు చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఉంది, ఈడ ఫ్లవర్ బొకే ఉంది, ఫ్లవర్ ప్లాంట్ ఉంది. ఇది ఐ మీన్ ఇండోర్ ప్లాంట్ ఉంది డెకరేటివ్ది. ఈ లైట్ వచ్చి దీని మీద పడుతుందని తెలియట్లేదు మీకు యాక్చువల్గా. సో అలా తెలియాలి, రెండర్లో కూడా అలా తెలియాలి అనుకుంటే ఇలా సింపుల్ రెక్టాంగిల్ లైట్ తెచ్చి దీని మీద పెట్టేసి హైట్లో పెట్టేసుకొని దీని సైజ్ తగ్గియండి. 450 అలా ఇచ్చేసి ఎగ్జాక్ట్ దీని మీద ఇలా పెట్టుకొని, ఇది కూడా టెక్నిక్స్ కొన్ని ఏంటంటే ఇంకొంచెం రియలిస్టిక్ కోసం లైట్ ఫాల్ అవుతున్నా కూడా ఇక్కడ ఫాల్ అవుతలేదు అని చెప్పేసి ఇంకొంచెం తక్కువ చేసుకోండి. లైక్ ఇవన్నీ మీరు చేస్తున్న కొద్దీ మీకు అర్థం అవుతుంటుంది. అండ్ ఇంటెన్సిటీ సంథింగ్ లైక్ 1 లేదంటే 2 ఇలా ఇవ్వండి. అప్పుడు ఇక్కడ లైట్ ఫాల్ అవుతున్నట్టు మీకు తెలుస్తుంది. ఇక్కడ దీని మీద షాడోస్ వచ్చి ఇట్లా ఫాల్ అవుతుందని తెలుస్తుంది. ఓకే, ఇలా ఇవ్వండి ప్రతిదానికి. అండ్ బ్యాక్ టు దిస్ వ్యూ క్యాప్చర్. ఫోకల్ లెంత్లో కొంచెం బ్యాక్ వెళ్దాం. యాక్చువల్గా ఇది ఐ పాయింట్ వ్యూలో ఉందా? ఓ, సీలింగ్ హైట్ ఎంత దీనికి? మామూలుగా పెట్టాను సార్, 10 feet పెట్టాను హైట్. ఓకే, యాక్చువల్లీ ఈ వ్యూ సెట్ అవుతలేదు. సో మీరు కావాలి అనుకుంటే ఇట్లా డయాగ్నల్గా కూడా పెట్టుకోండి నీట్గా, మొత్తం కవర్ కావాలి అనుకుంటే. మన వ్యూస్ మన ఇష్టం, మనం ఇలానూ పెట్టుకోవచ్చు. చూడండి, ఈ యాంగిల్ అని 4 వాల్స్ అంటే 4 వాల్ సైడే పెట్టాలనా అనేది ఏం లేదు. 1 వాల్ 2 వాల్ 3 వాల్ అని చెప్పకుండా ఇలా కూడా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం అది.
ఇప్పుడు నేనేం చేసుకుంటా, కొంచెం లుక్ కోసం నేను ఇలా కిందికి వెళ్ళి కూడా పెట్టుకుంటా. ఇలా కూడా పెట్టుకొని రెండర్ చేసుకోవచ్చు. నేను చెప్పాను కదా ఇంతకుముందు మీకు ఒకటి డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అని చెప్పేసి. ఇది అర్థమైందా? ఇది గుర్తుందా మీకు డెప్త్ ఆఫ్ ఫీల్డ్ గురించి? హలో. ఎస్ చెప్పండి. డెప్త్ ఆఫ్ ఫీల్డ్ గురించి మీకు చెప్పాను కదా, ఐడియా ఉందా అని అడుగుతుంది. See, ఉమ్? లేదు సార్. చెప్తాను వినండి మళ్ళీ. సార్ 9-10 అవుతుంది. సరే, ఇది ఒక రెండర్ పెట్టేసి అయిపోగొట్టేస్తాను. డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అంటే ఏం లేదు, ఈ ఈ పా- ఈ ఈ డిజైన్ మొత్తం ఫోకస్ అయ్యి ఇది ఒక్కటి బ్లర్ కావాలి, బ్లర్ అవ్వడం. ఎక్కడ ఎక్కడ దాని ఈ మీనింగ్ నాకు అర్థం కాలేదు సార్, లేదు చెప్పేవాడిని. నేను అదే అందాం అనుకుంటున్నాను బ్లర్ అవడం అని. సో ఇది పెట్టేసుకొని ఇది ఆన్ చేసుకొని ఫోకల్ పాయింట్ ఈ కార్నర్లో ఇచ్చారంటే, సెలెక్ట్ కానీ చేశారు. రెండర్స్ అలా ఇస్తే యాక్సెప్ట్ చేస్తారా సార్? ఎందుకు చేయరు? చేస్తారు. అతనికి అతనికి కావాల్సింది ఏంటి? రెండర్స్ ఉండి ఆయనకు లుక్. నువ్వు ఎంత మంచి ఇది సంథింగ్ లైక్ పోర్ట్రేట్ ఇమేజ్ అన్నట్టు. అంతే. పోర్ట్రేట్ ఇమేజెస్. సో ఇదంతా బ్లర్ వస్తుంది. ఇలా పెట్టేసుకొని దీనికి వాల్యూ ఇచ్చేసి రెండర్ అప్డేట్ చేయండి. బ్యాక్ వెళ్ళండి. ఇదంతా బ్లర్ వచ్చిందా? ఇదంతా బ్లర్ వచ్చేసి ఇదంతా ఫోకస్ అయిపోతుంది. సో ఇప్పుడు ఎస్కేప్ వచ్చేసి, ఇంతకుముందు బ్లాక్ లైన్స్ కాకుండా ఎస్కేప్ వచ్చేసిన తర్వాత దీనికి వెళ్ళేసి ఒకసారి ఇది ఓకే అండ్ దిస్ రెండర్ చేయండి. బట్ ప్లీజ్ మీరు ఆ, ఏం చేస్తారో ఏమో అని ఆన్ మండే రోజు నాకు సబ్మిట్ చేయండి. దెన్ నేను ఇంకా మీరు ఏ స్టేజ్లో ఉన్నారో అనేది నాకు తెలుస్తుంది. మీరు ప్రాక్టీస్ చేసిర్రా, ఇన్ని డేస్ చెప్పినవన్నీ ప్రాక్టీస్ చేసిర్రా లేదా అనేది నేను అడగా. బట్ మీరు ఎంతవరకు చేస్తున్నారో అనేది నాకు తెలియాలి కదా. సో ప్లీజ్ ఒక రూమ్ తీసుకొని సింపుల్గా డిజైన్ చేసుకొని అండ్ మీరు నన్ను ఐ మీన్ లైక్ మీరు ఎంత మంచిగా చేస్తారో అనేది మీ కాన్ఫిడెన్స్ పెట్టుకొని చేయండి. నేను దాంట్లో ఇంకా బెస్ట్ చేస్తే హ్యాపీయే, దాని ఏం లేదు. బెస్ట్ లేదు అంటే నేను చెప్తాను. ఫస్ట్ ఓకే. ఫస్ట్ బెస్ట్ అవ్వాలంటే కొంచెం కష్టం సార్. అదే అదే ఇద్దాం, నాకు తెలుసు. చేద్దాం, ఫస్టే బెస్ట్ చేయడం కష్టం. బట్ మీరు ట్రై చేయండి. మీరు హండ్రెడ్ ట్రై పర్సెంట్ చేయాలి. ఎఫెక్ట్స్ పెట్టండి. ఓకేనా? అండ్ ఓకే, లైటింగ్, ఓకే. మెయిన్ థింగ్ లైటింగ్స్ కంపల్సరీ చూసుకోండి. ఒక ఇమేజ్ని రిఫరెన్స్ ఇమేజ్ తీసుకోండి. ఇప్పుడు సపోజ్ ఈ ఇమేజ్ ఉంది, లైక్ ఈ ఏరియా ఉంది, ఈ ఇమేజ్ ఉంది. సో సారీ వెయిట్, ఈ ఇమేజ్ ఉంది, దీనికి లైటింగ్ ఎలా వస్తుంది, అవుట్ సైడ్ నుంచి లైటింగ్ ఎలా వస్తుంది, ఎలా షాడోస్ ఫామ్ అవుతున్నాయి, అవన్నీ లైటింగ్లోనే ఉంటుంది. మీరు ఎలా క్రియేట్ చేస్తారో చేయండి. ఈ వర్క్ చేస్తున్నప్పుడు మీకు ఏమైనా డౌట్స్ వచ్చినా కూడా నాకు స్క్రీన్ షాట్ చేయండి, అడగండి, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సింపుల్ ఓకే సార్. అంతే. ఓకే. యా, సార్ చూద్దాం ఇది ఎలా వస్తుంది. ఓకే, యాక్చువల్లీ ఇది నేనేం ఎడిట్ చేయలేదు. చూద్దాం ఇంకా నెక్స్ట్ టైం, రేపు ఎల్లుండి ఐ మీన్ రేపు చూసుకుందాం ఇంకా దీని గురించి. ఓకేనా? అండ్ గుడ్ నైట్. ఓకే సార్. థ్యాంక్ యూ. గుడ్ నైట్. థ్యాంక్ యూ.